పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఓరు తెలంగాణమా అనే పాటతోని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలని చిన్న నుంచి ముసలి వరకు తెలంగాణ ఉద్యమం కోసం పాటు పడడానికి కారణమైనటువంటి బలిదార్ పర్సన్ ఎవరని ఉన్నారు అని అంటే గద్దర్. సో ఈ గద్దర్ ఆర్ఈసీలో బీటెక్ చేశాడు. ఆ కాలంలోనే ఆర్ఈసీలో బీటెక్ చేసి కెనరా బ్యాంక్లో క్లర్క్ లాగా జాయిన్ అయ్యాడు. అప్పట్లో క్లర్క్ అంటే పెద్ద ఉద్యోగమే. గద్దర్ 1949 నేటివ్ ప్లేస్ తుప్రాన్. ఈజ్ రియల్ నేమ్ ఇస్ వాట్? గుమ్మడి విఠలరావు. ఈజ్ ఎ రెవల్యూషనరీ పోయిట్ అండ్ తెలుగు బలిదార్ అంటే పాటల ద్వారా ఒక ఊపు తీసుకొచ్చే వాళ్ళని ఏమంటామంటే బలిదార్, ఒక మార్పును తీసుకొచ్చే వాళ్ళని ఏమంటామంటే బలిదారులు అంటాం మనం. విఠలరావు నేమ్డ్ హిస్ బుక్స్ ఆఫ్ రెవల్యూషనరీ సాంగ్స్ యాజ్ గద్దర్. అసలు ఆయన పేరు గద్దర్ కాదు, గుమ్మడి విఠలరావు గారు. సో గద్దర్ పార్టీ ఏదైతే దేశం కోసం పాటుపడిందో పాకిస్తాన్లో ఉన్నటువంటి గద్దర్ పార్టీ, దానికి రెస్పెక్టబుల్గా తను రాసేటటువంటి రచయితలకి తను గద్దర్ అనే పేరు పెట్టుకున్నాడు అనమాట. ఆర్ఈసీ వరంగల్లో చదివాడు. కెనరా బ్యాంక్లో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. కెనరా బ్యాంక్లో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు కూడా అప్పుడు జరుగుతున్నటువంటి అరాచకత్వం, అప్పుడు షెడ్యూల్డ్ కాస్ట్ పీపుల్ మీద జరుగుతున్నటువంటి అన్యాయాలకు అగెన్స్ట్గా నక్సలిజంలో జాయిన్ అయ్యి నక్సల్ వాదిలాగుండి, తర్వాత నక్సల్ నుంచి ఎప్పుడైతే 1991లో జనజీవన స్రవంతిలో పాల్గొనండి అని చెప్పినటువంటి మూమెంట్ వచ్చినప్పుడు జనజీవన స్రవంతి కోసం 1991లో వచ్చినప్పటికీ కూడా 1997లో ఒక బుల్లెట్ ఇప్పటికీ ఇంతమంది చనిపోకముందు కూడా అతని శరీరంలో ఆ బుల్లెట్ ఉండేది. అయినా కూడా తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ తెలంగాణ కోసం పాటుపడుతూ తనకెంత బలం ఉందో ఆ బలాన్నంతా కూడా తెలంగాణ వాదం కోసం ముందుకు నడిపిస్తూ ఒక పొలిటికల్ పార్టీ కూడా ఫామ్ చేసి తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనే పొలిటికల్ పార్టీ ఫామ్ చేసి మేము రాజకీయాలలో పాల్గొనము, ఓన్లీ ప్రజలలో చైతన్యం మాత్రమే నింపుతామని చెప్పి ఆ రాజకీయాల పార్టీలో జాయిన్ అయినటువంటి మిగతా వాళ్ళు లేదు మనం పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం పోటీ చేయాలన్నప్పుడు లేదు, నేను పోటీ చేయడానికి రాలేదు, నేను ఓన్లీ చైతన్యం నింపడానికి వచ్చానని ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలలో చైతన్యం నింపడానికి వచ్చినటువంటి మహానుభావుడే గుమ్మడి విఠలరావు గారు.